Hi to all, welcome back to my channel VK's Computers. I am Vani Krishna. Today topic is history of computer, basic components of computers, classification of computers, motherboard. ఈ ఫోర్ ఇటు మీద ఒక లాంగ్ వీడియో చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ గురించి చూద్దాం. కంప్యూటర్ ఓన్గా ఏ వర్క్ చేయలేదు. యూజర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తుంది. ఇన్స్ట్రక్షన్ సమూహాన్ని ప్రోగ్రామ్ అంటారు. ఈ కంప్యూటర్కి ఇచ్చే సమాచారం బిట్స్ సమూహంగా వివిధ కోడింగ్ పద్ధతుల ద్వారా అవుట్పుట్ ఇస్తుంది. అబాకస్ గురించి చూద్దాం. అబాకస్ 3000 BCలో స్టార్ట్ అయ్యింది. ఈ ఫస్ట్ ఏం చేసేది సింపుల్ క్యాలిక్యులేషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ అండ్ ఎడిషన్ చేసే మెషిన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ అన్ని కంట్రీస్లోనూ ప్రెసెంట్ అబాకస్ని ప్రైమరీ ఎడ్యుకేషన్స్ యూజ్ చేస్తున్నారు. ఇది జపాన్లో 1946లో అబాకస్ని యూజ్ చేసి కాంపిటేటివ్లో కూడా పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ టేబుల్ చూద్దాం. టేబుల్స్ని 3 పార్ట్స్ కింద రాశాను. ఇయర్, డెవలపర్, డివైజ్. అంటే ఇయర్లో స్టార్ట్ అయింది, ఎవరు డెవలప్ చేశారు, ఏ డివైజ్ని డెవలప్ చేశారు. 1614లో నెపియర్ బోన్స్ లాగర్థమిక్ టేబుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెపియర్ బోన్స్ మిషన్ని మల్టిప్లై అప్లికేషన్స్ యూజ్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేశారు. సెకండ్, బ్లైజ్ పాస్కల్ ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త పాస్కల్ లైన్ యాడింగ్ మిషన్ని ఇంట్రడ్యూస్ చేశారు 1642లో. థర్డ్, గాడ్ఫ్రెడ్ లెబ్జన్ మిషన్ని మల్టిప్లయింగ్ మిషన్ అండ్ స్క్వేర్ రూట్స్ని డెవలప్ చేసి డివైజ్ని ఇంట్రడ్యూస్ చేశారు 1692లో. 1822లో చార్లెస్ బాబేజ్ డిఫరెన్షియల్ ఇంజిన్ని ఆల్జిబ్రా ఈక్వేషన్స్ కోసం యూజ్ చేశారు. 1823లో చార్లెస్ బాబేజ్ అనలిటికల్ ఇంజిన్ని ఫర్ మినిట్కి 60 ఎడిషన్ చేసే ప్రాబ్లమ్ని డివైజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈయన కూడా గణిత శాస్త్రవేత్త. 19th సెంచరీలో ప్రెసెంట్ ఆధునిక కంప్యూటర్లను తయారు చేసిన చార్లెస్ బాబేజే కాబట్టి చార్లెస్ బాబేజ్ అని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అంటారు. 1889లో హెర్మన్ హోలరిత్ IBM కంపెనీని ఇంట్రడ్యూస్ చేశారు. అది పంచ్-కార్డ్ మిషన్ని డివైజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. మార్క్ 1 అనేది ఎలక్ట్రో మెకానికల్ కంప్యూటర్ ఇన్ వరల్డ్ ఇన్వెంటెడ్ ఇన్ 1942లో. ఓన్లీ 23 డిజిట్స్ వరకు మాత్రమే క్యాలిక్యులేట్ చేసే మిషన్ని ఇంట్రడ్యూస్ చేశారు. మదర్ ఆఫ్ కంప్యూటర్ అని ఎవరైనా పిలుస్తారు, లేడీ అడా లవ్లెస్ని పిలుస్తారు. ద ఫస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామర్ ఎవరు, లేడీ అగస్టా లవ్లెస్. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే చార్లెస్ బాబేజ్. ఓకే, హిస్టరీ కంప్లీట్ అయింది. సెకండ్, క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి ఏంటో చూద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. అనలాగ్ కంప్యూటర్, డిజిటల్ కంప్యూటర్, హైబ్రిడ్ కంప్యూటర్. అనలాగ్ కంప్యూటర్ అంటే ఏంటో చూద్దాం. ఇది కరెంట్ వోల్టేజ్ వంటి అనలాగ్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తుంది. అనలాగ్ కంప్యూటర్ ఆర్ యూజ్డ్ మోస్ట్లీ రీఫిల్లింగ్ స్టేషన్, శాటిలైట్ స్టేషన్, లాంచింగ్ స్టేషన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ ఎక్సెట్రా. 1936లో డెవలప్ చేశారు. లార్డ్ కెర్విన్ అనే ఆయన డెవలప్ చేశారు. సెకండ్, డిజిటల్ కంప్యూటర్. ఇవి డిజిటల్ సిగ్నల్స్ ఆర్ డిజిట్స్ వంటి వాటి మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తాయి. డిజిటల్ కంప్యూటర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ జనరల్ పర్పస్ కంప్యూటర్స్. ప్రెసెంట్ మనం యూజ్ చేసేవన్నీ ఈ డిజిటల్ కంప్యూటర్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయని యూజ్ చేస్తున్నాం. థర్డ్, హైబ్రిడ్ కంప్యూటర్స్. ఇవి పై 2 డిజిటల్ అండ్ అనలాగ్ ఫీచర్స్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తాయి. ఇట్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ మెడికల్ ఫీల్డ్ ఫర్ ECG. నెక్స్ట్, డిజిటల్ కంప్యూటర్స్ అగైన్ 4 టైప్స్గా డివైడ్ చేస్తారు. మైక్రో కంప్యూటర్, మినీ కంప్యూటర్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్, సూపర్ కంప్యూటర్. ఫస్ట్ మైక్రో కంప్యూటర్ గురించి చూద్దాం. మైక్రో ప్రాసెసర్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తుంది మైక్రో కంప్యూటర్. స్మాలెస్ట్ సైజు, మెమరీ సైజ్ అండ్ మెమరీ, కంప్యూటింగ్ పవర్ సామర్థ్యం ఎక్కువ, స్పీడ్ ఈజ్ మిల్లీ సెకండ్స్, పరిమాణం చిన్నది, తక్కువ ఎక్స్పెన్సెస్. దీన్ని PC అంటారు, పర్సనల్ కంప్యూటర్. యాపిల్ కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది ఇన్ 1977లో. IBM కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది PCని ఇన్ 1981.
ఆల్సో మైక్రో కంపెనీ కూడా ఇంట్రొడ్యూస్ చేసింది. అగైన్ మైక్రో కంప్యూటర్స్ ని 4 టైప్స్ గా డివైడ్ చేశారు. డెస్క్టాప్ కంప్యూటర్, ల్యాప్టాప్ కంప్యూటర్, పామ్ టాప్ కంప్యూటర్, రిస్ట్ టాప్ కంప్యూటర్. డెస్క్టాప్ అంటే టేబుల్ మీద ఉండేదాన్ని, దాన్ని డెస్క్టాప్ ని టవర్ టాప్ అని కూడా అంటారండి. నెక్స్ట్ ల్యాప్టాప్ అంటే ఒడిలో ఉండేదాన్ని, పామ్ టాప్ అంటేనేమో అరచేతిలో ఉండేది, రిస్ట్ టాప్ అంటే వాచ్. సెకండ్ మిన్నీ కంప్యూటర్. మిన్నీ కంప్యూటర్ ని డిఈసి కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది. డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్. 1 మిషన్ ని 50 మెంబర్స్ యూజర్స్ మాత్రమే యూజ్ చేస్తారు. మైక్రో కంప్యూటర్ కన్నా ఎక్స్పెన్సెస్ ఎక్కువ, స్పీడ్ మైక్రో స్పీడ్ లో వర్క్ చేస్తుంది. బిజినెస్ అండ్ యూనివర్సిటీలో యూజ్ చేస్తారు. ల్యాన్ నెట్వర్క్ ని యూజ్ చేస్తారు. థర్డ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ని ఐబిఎం కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది. 1960 కోబల్ లాంగ్వేజ్ ని యూజ్ చేసి 1 మిషన్ ని 200 మెంబర్స్ యూజ్ చేస్తారు. ఎక్స్పెన్సెస్ ఎక్కువ, పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది. స్పీడ్ నానో సెకండ్స్ లో ఉంటుంది. ఇది దేనికి ఉపయోగిస్తారు? ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ లో ఉపయోగిస్తారు. ఫోర్త్ వన్ సూపర్ కంప్యూటర్. 1 మిషన్ ని 500 మెంబర్స్ యూజ్ చేస్తారు. 1960లో ఇంట్రడ్యూస్ చేశారు. సిడిసి అనే కంపెనీ, కంట్రోల్ డేటా కార్పొరేషన్ అనే కంపెనీ ఇంట్రడ్యూస్ చేశారు. 1 సెకండ్ కి 100 బిలియన్ ప్రాబ్లమ్స్ ని యూజ్ చేసే మిషన్ ని ఇంట్రడ్యూస్ చేశారు. రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో మాత్రం ఉపయోగిస్తారు. స్పీడ్ ఈజ్ మిల్లీ సెకండ్స్. నెక్స్ట్ ఫస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ లేటెస్ట్ సూపర్ కంప్యూటర్ నేమ్ ఐరావత్. ఇండియా ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ని పరం ఇన్ 1995లో ఇంట్రడ్యూస్ చేసింది. ఇండియా ఫస్ట్ మోడిఫికేషన్ చేసిన సూపర్ కంప్యూటర్ పరం 10,000 ఇన్ 1998లో 1 సెకండ్ కి 100 బిలియన్ ప్రాబ్లమ్ సొల్యూషన్ చేసేది. నెక్స్ట్ థర్డ్ టాపిక్ బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్. బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఏంటో చూద్దాం. బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్ ని 3 టైప్స్ గా డివైడ్ చేశారు. అవి ఏంటి? కీబోర్డ్, సిస్టమ్ యూనిట్, మానిటర్. కీబోర్డ్ అనేది ఇన్పుట్ డివైస్. ఇన్పుట్ అంటే మనం ఇచ్చే డేటాని కీబోర్డ్ ద్వారా ఇస్తాం. ఆ డేటా ఆల్ఫాబెటికల్, న్యూమరికల్స్, నెంబర్ సింబల్స్ లో ఉంటుంది. అది కీబోర్డ్. సిస్టమ్ యూనిట్ ఈజ్ కాల్డ్ సిపియు. సిస్టమ్ కి మెయిన్ బ్రెయిన్ లా యూజ్ చేస్తుంది సిస్టమ్ యూనిట్. మానిటర్ అవుట్పుట్ ని మనం ఇన్పుట్ ఏది ఇచ్చినా మనం అవుట్పుట్ అనేది మానిటర్ మీద డిస్ప్లే అవుతుంది. ఇన్పుట్ మనం అసెంబ్లీ లాంగ్వేజ్ లో ఇస్తే అవుట్పుట్ ఏం చేస్తుంది? సిస్టమ్ యూనిట్ లో మిషనరీ లాంగ్వేజ్ లోకి, బైనరీ కోడ్స్ లోకి కన్వర్ట్ చేసుకుని అవుట్పుట్ మనకి అర్థమయ్యే లాంగ్వేజ్ లో, అసెంబ్లీ లాంగ్వేజ్ లో ఇస్తుంది. మానిటర్ మీద డిస్ప్లే అవుతుంది. మానిటర్ ఈజ్ ద అవుట్పుట్ డివైస్. సిస్టమ్ యూనిట్ అగైన్ 6 పార్ట్స్ గా డివైడ్ 6 పార్ట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి సిస్టమ్ యూనిట్ లో. అవి ఏంటి చూద్దాం. ఇంటర్నల్ పవర్ సప్లై, ఫ్లాపీ డిస్క్, మదర్ బోర్డ్, స్పీకర్, హార్డ్ డిస్క్ డ్రైవ్. ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది ప్రాసెసర్ ని హీట్ ఎక్కువైపోతుంది. ప్రాసెసర్ హీట్ గా ఉంటుంది, వర్క్ చేస్తుంది కాబట్టి దాన్ని కూల్ చేయడానికి చిన్న ఫ్యాన్ ఉంటుంది, దాన్ని ఎగ్జాస్ట్ ఫ్యాన్ అంటారు. నెక్స్ట్ మదర్ బోర్డ్ లో ఎన్ని సర్క్యూట్స్ అని ఉంటాయి చూద్దాం. 7 ఉన్నాయి. మైక్రో ప్రాసెసర్, ఎలక్ట్రానిక్ క్లాక్, మెమరీ, బస్సెస్, పార్ట్స్, ఎక్స్పెన్షన్ స్లాట్, కార్డ్స్. ఈ మదర్ బోర్డు గురించి చూద్దాం. మదర్ బోర్డు ని మెయిన్ బోర్డు అని కూడా అంటారు. మదర్ బోర్డులో ఏముంటాయి? మెయిన్ సిస్టమ్ లో ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అన్ని కూడా మదర్ బోర్డు లో సర్క్యూట్ లైన్స్, సర్కిట్స్, ప్లగ్ పిన్స్ ఎక్సెట్రా ఈ ఫైబర్ బోర్డ్ లో ఫిక్స్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఏసీ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్. డైరెక్ట్ కరెంట్ ని సిస్టమ్ తీసుకోదు, సిపియు తీసుకోదు. తీసుకుంటే డైరెక్ట్ కరెంట్ ని సిస్టమ్ పేలిపోతుంది. దాన్ని డీసీ కింద కన్వర్ట్ చేసుకుంటుంది, డైరెక్ట్ కరెంట్ కింద. దేని ద్వారా కన్వర్ట్ చేసుకుంటుంది? ఎస్ఎంపిఎస్ స్విచ్ మోడ్ పవర్ సప్లై ద్వారా కనెక్ట్ చేసుకుని